రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో స్పీడప్ చేశారు పోలీసులు. నిందితుడైన మీర్జా వాహిద్ బేగ్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. వివేకానంద్ ఆదేశాలతోనే డ్రైవర్కు డ్రగ్స్ అందించినట్లు పోలీసులు గుర్తించారు. ఫిబ్రవరిలోనే దాదాపు 10 సార్లు డ్రగ్స్ అమ్మినట్లు తెలిపారు పోలీసులు. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు పోలీసులు. హోటల్లోనే మాదక ద్రవ్యాలు దొరకడంతో మేనేజర్ పై కేసు నమోదు చేశారు. గత నెల 24న హోటల్లో 1204 నంబర్ల రూమ్లలో డ్రగ్స్ పార్టీ జరగగా పోలీసులు రైడ్ చేసి నిందితులను అరెస్టు చేశారు. డ్రగ్స్ పార్టీ గురించి హోటల్ మేనేజర్ కు ముందే తెలుసా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. మరోవైపు డ్రగ్స్ కేసులో నిందితుడైన మీర్జా వాహిద్ బేగ్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడయ్యాయి. ప్రధాన నిందితుడు వివేకానంద్ ఆదేశాలతోనే డ్రైవర్ ప్రవీణ్ కు డ్రగ్స్ ను ఇచ్చినట్లు తెలిపారు పెడ్లర్ మీర్జా వాహిద్ బేగ్. స్నాప్ చాట్ లో చాట్ చేస్తూ డ్రగ్స్ సప్లై చేసినట్లు రిమాండ్ రిపోర్టులో తెలిపారు పోలీసులు. ఫిబ్రవరి నెలలోనే 10 సార్లు డ్రగ్స్ సప్లై చేసినట్లు గుర్తించారు. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్న మీర్జా వాహిద్ ను ఫిబ్రవరి 29న గచ్చిబౌలి ఎస్బీఐ దగ్గర 4 కవర్లలో కొకైన్ ను డెలివరీ చేయడానికి వచ్చిన సమయంలో అరెస్టు చేశారు పోలీసులు. మీర్జా వాహిద్ కు A13 అబ్దుల్ రెహమాన్ అని మరో డ్రగ్ పెడ్లర్ తో ఏడాదిగా పరిచయం ఉన్నట్లు తెలిపారు. ఇతని ద్వారా అబ్బాస్ అలీ సహాయంతో వ్యాపారవేత్త వివేకానంద డ్రైవర్ కు డ్రగ్స్ అమ్మినట్లు గుర్తించారు. 2 గ్రాముల డ్రగ్స్ కి 30,000 గూగుల్ పే ద్వారా చెల్లించారు. ఫిబ్రవరి 24న మధ్యాహ్నం జరిగిన కొకైన్ పార్టీలో 10 మంది నిందితులు పాల్గొన్నారు. మీర్జా వాహిద్ బేగ్ ఫిలిం నగర్, గచ్చిబౌలి ఐఎస్బీ, జూబ్లీ హిల్స్ లో కొకైన్ ను అందజేసినట్లు గుర్తించారు పోలీసులు. మీర్జా వాహిద్ బేగ్ రిమాండ్ రిపోర్టులో మరోసారి డైరెక్టర్ క్రిష్ పేరును ప్రస్తావించారు పోలీసులు. హైదరాబాద్ గచ్చిబౌలి రాడిసన్ డ్రగ్స్ కేసులో నిన్న పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు డైరెక్టర్ క్రిష్. దాదాపు 4 గంటల పాటు క్రిష్ ను విచారించారు పోలీసులు. తర్వాత బ్లడ్, యూరిన్ శాంపిల్స్ ను తీసుకుని క్రిష్ ని పంపించారు. కలెక్ట్ చేసిన శాంపిల్స్ ని ల్యాబ్ కు పంపించగా యూరిన్ టెస్ట్ నెగటివ్ గా వచ్చినట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ రావాల్సి ఉంది. ఒకవేళ ఆ టెస్టులను నెగటివ్ వచ్చినా విట్నెస్ కింద మరోసారి విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే డ్రగ్స్ కేసులో 12 మందిని ఎఫ్ఐఆర్ లో చేర్చారు పోలీసులు. డ్రగ్స్ కి హాజరు కాని వారికి నోటీసులు ఇవ్వనున్నారు పోలీసులు. విచారణకు లేట్ గా అటెండ్ అయితే డ్రగ్ టెస్ట్ లో నెగటివ్ వచ్చే అవకాశాలున్నాయని, నిందితులు పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నారని చెబుతున్నారు పోలీసులు. రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో సినీ దర్శకుడు క్రిష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై వివరణ ఇవ్వాలని గచ్చిబౌలి పోలీసులను హైకోర్టు ఆదేశించింది. తనపై ఎలాంటి ఆధారాలు లేకుండా కేసు నమోదు చేస్తారని తెలిపారు క్రిష్. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ జి రాధారాణి విచారణను ఈ నెల 4కు వాయిదా వేశారు.